అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మా అప్పలరావు ద్వారా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పట్టుకుని రేట్ అని మీకు డౌట్ రావచ్చు. యువతంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, యువత ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అంత అతిగా ప్రేమిస్తున్నారు అన్నానికి మీ అందరికీ ఒక రీజన్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగా యువత కోసం ఆలోచించబట్టే అతన్ని అభిమానించిన వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తూ ఆయన ఏమైనా అయితే అంటే ఆ విద్యార్థులు కానీ లేదా యువత కానీ ఏమైనా అయితే ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు వచ్చేలాగా అతను సభ్యతంగా ఇన్సూరెన్స్ పెట్టారంటే యువత కోసం ఎంత ఆలోచిస్తారో అర్థం అవ్వాలి. అలాగే మీ అందరూ కూడా ఇవన్నీ ఏంటి ఇక్కడ పెట్టారు మీరు అనుకోవచ్చు. యువత కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి రాగానే మీ అందరికి కూడా సన్న బియ్యం ఇస్తాను, ఇగో సన్న బియ్యం ఇస్తాను, ఈ సన్న బియ్యాన్ని ఇస్తానని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రతి హాస్టల్లో అసలు విషయం చెప్పడం మర్చిపోయింది. హాస్టల్లో ఈరోజు మనస్ఫూర్తిగా యువత భోజనం చేస్తున్నారు. అంటే సన్న రైస్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి మూడేసి సబ్బుని నెలకి 3 సబ్బుని బట్టల సబ్బులు 3, అలాగే జీసీసీ ఒంటి సబ్బులు 3, ఫాన్స్ సంబంధించిన పౌడరు 3, అలాగే ఇవి శాంపుల్ తెలకి అంటే వారానికి 4 సార్లు వచ్చే శనివారానికి శాంపుల్ 3, నెలకు ఒకసారి అంటే 4 రోజుల తర్వాత మీరు ఫేస్ టు బెస్ వాడడానికి లేకుండా ఒక బెస్, నెలకు 3 పేస్టులు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులకి సప్లై చేయించడం ముందుకు వచ్చారు. అలాగే హాస్టల్ విద్యార్థులకి ఎప్పుడు కూడా పోషకాహారం లోపం ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో చెక్లేదు. అంటే మీ అందరూ కూడా తెలియాలి, ఇవన్నీ బెల్లంతో తయారు చేసింది. అంటే ఐరన్ పెరుగుతుందన్నమాట. తెల్లారు ఒకటి సాయంత్రం ఒకటి ప్రతి పిల్లడు కానీ ఈ చక్లీలు తింటే ఫ్రెష్గా ఉన్నవి మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా వస్తాయి. అంటే రోజుకు 2 సొప్పులు తినవచ్చు. ఈ విధంగా యువతకి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ యువతని మంచి తోవలో పెట్టాలనుకుంటే, యువత శుభ్రంగా ఉండాలనుకుంటే హాస్టల్ లాంటి ఏదైతే పెసారం ఉండేది హాస్టల్లో పుళ్ళు వచ్చేస్తాయి, గజ్జి వచ్చేస్తాయి, సబ్బులు ఉండవు, స్థానాలకు ఇబ్బంది పడతారు, సరైన ఫుడ్ ఉండదు అనేసి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలనే ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత అభిమానిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని యువత ఎంత అభిమానిస్తున్నారో ఆ యువతను పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఇవన్నీ చాలామంది తెలియదు. కానీ మానాటోళ్ళకి గతానికి ఇప్పటికి తేడా చూసాం కాబట్టి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. గతంలో ఇవి ఇచ్చేవారు కాదు. గతంలో ఇవన్నీ ఇచ్చేవారు కాదు. ఏం చేసేవారంటే ఒక్కొక్క అకౌంట్కి 150-200 రూపాయలు అమౌంట్ వేసేవారు. కానీ అవి ఏ టైం ఒకేసారి బిల్లు ఎక్కువైపోతుండేది. కానీ అలా కాకుండా ప్రతిదీ కూడా యువతకి కటింగ్ తలకట్ చేసుకోవడానికి ఆయిల్, తలకట్ చేసుకోవడానికి సబ్బులు, వీటితో పాటు స్నానాలు కాటి సబ్బులు, బట్టలు తుక్కోవడానికి, ఎప్పుడు మురుగు బట్టలు ఉండకన్నా ఇబ్బంది లేకుండా ఉండడానికి సబ్బులు, ఇవన్నీ అఫీషియల్గా ఒక 6 నెలలు బట్టి కంటిన్యూగా ట్రైబల్ విద్యార్థులందరికి కూడా 5th క్లాస్ నుండి 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ కూడా హాస్టల్లో అంటూ ఉన్న వాళ్ళందరికి కూడా ఈ విధమైన సప్లై చేస్తున్నారు. కానీ నేను చెప్తుంది ఏంటంటే ప్రతి విద్యార్థి ఏదైతే వచ్చే యాసీ సెలవుల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి కూడా చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని పెబుర్త హాస్టల్లో జాయిన్ చేయండి. పెబుర్త హాస్టల్లో మార్పులు వచ్చావి, ఇంకా మార్పులు వస్తావి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది విద్యార్థుల కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆయన ఆలోచనల్ని ఏమాత్రం కూడా తోసా పాటించను, ఇది కట్ట కాదని చెప్పే విధంగా కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి కూడా ఒక విద్యార్థి యువకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అన్నలా గౌరవిస్తున్న లోకేష్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ప్రైవేట్ రూములంట రెంట్లు కట్టించి వాళ్ళు సొంతంగా భోజనం వండుకొని మళ్ళీ ప్రైవేట్ దీంట్లో చదువుకునే కన్నా మీరు గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ అయ్యి, గవర్నమెంట్ హాస్టల్లో భోజనం రైస్ గట్ట అన్నీ బాగున్నాయి, ఇవన్నీ సౌకర్యాలు బాగున్నాయి, గవర్నమెంట్ హాస్టల్ జాయిన్ అయ్యి తర్వాత ప్రైవేట్ హాస్టల్ స్కూల్కి కానీ కాలేజీలకు వెళ్ళే పర్లేదు, కానీ హాస్టల్కి అందరూ కూడా జాయిన్ అవ్వమని చెప్పేసి నేను నా ఆవేదనగా కాకుండా ఆలోచన విధానంతో, గతంలో ఇప్పుడు ఆలోచన అన్ని మార్పుల విధానంతో మీ అందరికి కూడా పిలిపిస్తున్నాను, యువతకు పిలిపిస్తున్నాను. అంటే యువత పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నా అన్నానికి ఇదే 2 ఉదాహరణ.
ఒకటి నా వెనకాల తిరుగుతున్న యువత ఏమైనా పడిపోతే కనీసం వాళ్ళకి ఏమైనా ఆదుకోవడానికి ఉపయోగపడాలని వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టిస్తున్నారు. యువతకి రాష్ట్రంలో అంటే ఎందుకు అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళే సరే యువత ఎక్కువ కూడా కంప్లీట్లు ఇవ్వడంతో ఈ రైస్ అలాగే ఈ సౌకర్యాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ అందరికీ చెప్తున్నాను, మీ పిల్లల్ని ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చెయ్యండి. ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చేయమని చెప్తే ₹2 డబ్బులు ఉన్నోళ్ళు ప్రైవేట్ హాస్టల్ అవుతారు. కానీ పేదరికం ఉన్నోళ్ళు కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి రూములు అంటే రెంట్లు కట్టలేక వాళ్ళు తాళాలు వేసి ఆ విధంగా తీసుకురావద్దు. మీ పేదరికం ఈ హాస్టల్లో నుండే మొదలయ్యి భవిష్యత్తులో స్థాయికి వెళ్ళాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, చదువే మన ఆయుధం, చదువే మనల్ని అంతం ఎక్కిస్తుంది, పైకి తీసుకొస్తుంది అన్నానికి. అలాంటి చదువుకోవడానికి మన పేద పిల్లలందరికీ కూడా హాస్టల్స్ ఉన్నాయి. అలాంటి హాస్టల్ మనం కానీ సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు కాబట్టి ఈ హాస్టల్ జాయిన్ అవ్వాలని చెప్పేసి నేను మీ తుమ్మ అప్పలరావు ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. జై హింద్.